Isaiah chapter 9, verse 6. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవి దేవుని యొక్క పేర్లు అన్నమాట. అయితే ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అని రాయబడింది కదా. రాజులకైతే రాజ్యభారం ఉంటుంది. ఈయన యూదుల రాజుగా పుట్టినటువంటి దేవుడు, రాజులందరికీ కూడా రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు అని ఈ దేవుని గురించి బైబిల్ గ్రంథంలో లిఖించబడినది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు, మనకు ఆలోచన చెప్తారు. బలవంతుడైన దేవుడు, సృష్టి మొత్తాన్ని మరి ఒక దినంలోగా చేసినటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి తండ్రి, సమాధానకర్తకు సమాధానానికి అధిపతి, సమాధానకర్తకు అధిపతి అని ఈయనకు పేర్లు ఉన్నాయన్నమాట.